బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు పొందారు. అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యారు. కంటెస్ట్ గా వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే టీం లీడర్ గా ఎదిగారు. తన స్కిట్లను తానే రాసుకొని అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. హైపర్ ని ఇంటి పేరుగా మార్చుకున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోలో సందడి చేస్తున్నారు. అయితే తన స్కిట్లలో మహిళను కించపరుస్తుంటారని కామెంట్స్ హైపర్ ఆదిపై వస్తున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులతో ఒక్కోసారి విమర్శకు సైతం గురవుతూ ఉంటారు ఆది. అయితే ఆది మెగా కుటుంబ అభిమాని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అవకాశం ఉన్నప్పుడు పవన్ పై అభిమానం చూపిస్తూ ఉంటారు. అయితే కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగానూ పవన్ చర్యలను ఆది అభిమానిస్తూ ఉంటారు. పవన్ పై ఈగ వాలనివ్వరు. ఇది చాలా సందర్భాల్లో వెలుగు చూసింది. ఎవరైనా విమర్శలు చేస్తే తన పంచు డైలాగులతో ప్రతి విమర్శలు చేస్తారు. అందుకే తాజా ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో జనసేన హైపర్ ఆదికి చోటిచ్చింది. ప్రస్తుతం ఆయన షూటింగ్లకు విరామం ఇచ్చి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆది చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. సీఎం జగన్ ను ఉద్దేశించి ఆది కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లోనే న్యాయం చేయలేనోడు మీ ఇంట్లో ఎలా న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. షర్మిల, సునీతలు జగన్ కు ఓటు వేయొద్దని ప్రజలు కోరుతున్నారనే విషయాన్ని హైపర్ ఆది గుర్తు చేశారు. ఇప్పుడు ఆది చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పవన్ భార్యలను గురించి ప్రస్తావిస్తూ పెళ్లాలను వదిలేసినోడు ప్రజలకి ఏం న్యాయం చేస్తాడురా డైపర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ముందుగా మీ అన్న ఇంట్లో మంచి వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నించారు. అన్న మంచోడైతే ఇద్దరు భార్యలను వదులుకుంటాడా? వెళ్లి జబర్దస్త్ చేసుకోరా బాబు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మీ అన్న వల్ల అన్యాయం జరిగిందని ముగ్గురు మహిళలు తిరుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెబుతావు బ్రో అంటూ ఎక్కువ మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికైతే ఆది చేసిన విమర్శ అదే స్థాయిలో తిప్పికొట్టడం విశేషం.